ముందుగా మొదటి సర్గం హనుమాన్ చాలీసాలో జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీసతిహు లోక భుజాగర. జై హనుమాన్. ఆ హనుమాన్ చాలీసా స్టార్టింగే జై జై జయంతో స్టార్ట్ అవుతుంది అనమాట. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అంటే ఈ ప్రపంచంలో అటువంటి స్వరూపం ఎక్కడా లేదు. ఎంత జ్ఞానం ఉందో అంత గుణం కూడా ఉందన్నమాట. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. ఎంత జ్ఞానం అంటే సముద్రం లోపల ఎంత ఉంది కనుక్కోవాలంటే లోపలికి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, సముద్రం వస్తూనే ఉంటుంది, మనకు తెలియదు కదండి. ఆ విధంగా జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర. అంత గుణం కూడా ఉందన్నమాట ఆంజనేయ స్వామికి. ఎంత జ్ఞానం ఉందో అంత తగ్గ గుణం కూడా ఉంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర. సాగర అంటే సముద్రం ఎంత లోపలికి ఉందో అంత జ్ఞాన గుణంతో కూడినటువంటి వారు అనమాట. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీస తిహులోక భుజ. కపీస అనగానే తాగడం అనమాట. కపి అనగానే తాగడం. ఏం తాగడం అండి? రామనామాన్ని, రామరసాన్ని రోమన్లో కూడా రామ అంటూ ఆయన ఎల్లవెల్లలా కూడా తాగిస్తుంటారు. రామరసం అంటారు అనమాట. జై కపీస. ఈశా అనగానే రాజు. ఆయన ఎక్కడ రాజు? ఆయన రాజు కాదు కదా. రాజు ఎవరు? వాలిరాజు ఉండేవాడు. దాని తర్వాత సుగ్రీవుడు రాజు అయ్యాడు. హనుమ ఎక్కడ రాజు? మరి ఈశా అంటారు. జై కపీష అంటే ఎలాగంటే ఎప్పుడైనా ఒక మనిషికి కష్టం వచ్చింది అంటే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి వారు ఎవరన్నా ఉంటారా అంటే హనుమే. కాబట్టి ఆయనే రాజు అనమాట. ఎవరైతే నీ మనసులో గుర్తొస్తారో కష్టం వచ్చినప్పుడు ఆయనే రాజు. సో జై కపీస తిహు లోకపు జాగర. 3 లోకాలకి కూడా ఆయన రాజు అనమాట. పాతాళ లోకము, భూలోకము, ఆకాశలోకము 3 లోకాలకి కూడా ఆయన వెళ్ళలా కూడా ధర్మాన్ని కాపాడడంలో ముందుండి ఆయన వెళ్తూ ఉంటారు ఈ 3 లోకాలు కూడా అనమాట. సో మొట్టమొదటి మనం చెప్పుకున్నది జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీస తిహు లోకపు జాగర. జై శ్రీరామ్.